నమస్తే వెల్కమ్ టు జిందయి మీడియా నేను మీ ప్రదీప్ రెడ్డి ఇక మనం ట్రేడింగ్కి సంబంధించి వరుసగా కొన్ని వీడియోలు తీస్తున్నాం మొన్న ఒక వీడియో చేశాను అందులో కొంతమంది కొన్ని డౌట్స్ రేట్ చేశారు హెడ్జింగ్ గురించి అంటే నేను ఒకటే వీడియోలో కాస్త ఎక్కువ మ్యాటర్ చెప్పాలన్న ఉత్సాహంతో కాస్త అంటే ఫాస్ట్గా చెప్పుకుంటూ పోయినట్టున్నా దాంతో హెడ్జింగ్ గురించి నేను పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వలేకపోయినా అందుకని హెడ్జింగ్ గురించే ఓన్లీ హెడ్జింగ్ కోసమే ఈ వీడియోని చేస్తున్నా అంతకుమించి ఇంకేం లేదు మన చెప్పిన దానికి కొంచెం అప్డేటెడ్ వర్షన్ అంతే అంటే చాలామందికి తెలిసి ఉంటుంది ట్రేడింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు హెడ్జింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే హెడ్జింగ్లో కోసం మనకు క్యాపిటల్ ఎక్కువ కావాలి మనకు పెద్ద ప్రాఫిట్ అనుకున్నంత రాదు తక్కువనే వస్తుంది ప్రాఫిట్ కాబట్టి దాని మీద పెద్ద అంటే స్టాక్ మార్కెట్ వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం అందరూ అంటలేను స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు కానీ కాస్త ఎక్కువ మంది ఏం చేస్తారంటే తక్కువ క్యాపిటల్ తోటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓన్లీ 10,000 50,000 పట్టుకొని వస్తారు స్టాక్ మార్కెట్లోకి దీంతో మనం రెగ్యులర్గా ఒక కనీసం 3,000 తీయాలి లేదంటే ఒక 5,000 తీయాలి 10,000 తీయాలి ఇంకా కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ అంటే తెలియక వీళ్ళు తెలిసి అనము తెలియక పాపం అంటే కొంతమంది ఇట్లా చెప్పినాం కదా ఈ వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఈ పెయిడ్ గ్రూప్లు అవి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్లు పెడతారు ఈ ప్రాఫిట్ ఈరోజు ఇంత వచ్చింది అసలు 50K క్యాపిటల్ తోటి మేము 20K ప్రాఫిట్ తీసినాం లేదంటే 50K తోటి ఇంకొక 50K తీసినాం మీ మొత్తం మీ క్యాపిటల్ డబల్ చేస్తాం వితిన్ 10 డేస్లో వితిన్ 1 మంత్లో అని చాలామంది చెప్తుంటారు దాంతో ఏం చేస్తారంటే తెలియక పాపం అందరూ స్టార్టింగ్ స్టేజ్లో అట్లే ఉంటారు తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ పాపం డబ్బులు అందరూ ఏం చేసినా కానీ డబ్బుల కోసమే కొంతమంది ఏమో రిక్షా దొక్కుతారు కొంతమంది ఏమో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తారు కొంతమంది కూలీ పని చేస్తారు కొంతమంది వ్యాపారాలు చేస్తారు ఎవరు చేసినప్పటికీ అందరు చేసేది డబ్బుల కోసమే కాస్త డబ్బులు సంపాదించాలని దాంట్లో భాగంగా అందరూ కొంతమంది ఈక్విటీలో ట్రేడ్ చేస్తుంటారు కొంతమంది అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమీ తెలియదు వద్దురా నాయన దాన్ని పెంట మనకెందుకు కానీ కొంతమంది స్టాక్ మార్కెట్లకు మెజారిటీ చాలా తక్కువ మంది నిజానికి ఇండియాలో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి 100లో 1-2 ఉంటారు కొంతమంది తెలిసినా కానీ దాని ఒక జూదంలాగా అనుకుంటారు ఇదేంది వీడు స్టాక్ మార్కెట్ ఏం చేస్తున్నాడు ఈ ట్రేడింగ్ చేస్తున్నాడు అసలు ఇంక బాగుపడే లక్షణాలు లేదు మొత్తం నాశనం అయిపోతాడు ఆడు పోయిందంటే అక్కడ వాడు ఒక ₹1 కోటి పెట్టుకొని మొత్తం ఎత్తేసుకొని పోయిండు వాడు మొత్తం అప్పులపాలు అయిపోయిండు ఆస్తులు అమ్ముకున్నాడు అని ఒకరు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు పక్కనో ఎదురింట్లోనో లేకుంటే ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరో ఒకరికి తగులుతారు కాబట్టి ఇక వాళ్ళు చాలా దూరంగా ఉంటారు మీకు తెలుసు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఇవి అనుభవించే ఉంటారు అసలు ట్రేడింగ్ చేస్తున్నామని చాలామంది బయటికి చెప్పుకోరు చెప్పుకుంటే ఏమవుతుందంటే వీడు మొత్తం నాశనం కానికనే ట్రేడింగ్ అంటే సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే స్టాక్ మార్కెట్ కానీ సరే స్టాక్ మార్కెట్ ఈక్విటీలో పెడుతురు అంటే అది వేరు కొంచెం ఓకే వీడేదో పెట్టుబడి పెడుతున్నట్టు అనుకుంటారు కానీ ట్రేడింగ్ చేస్తున్నాడు అంటే మాత్రం మీరు చూడండి మెజారిటీ కథం వీడు నాశనం కానికనే చేస్తున్నాడు ట్రేడింగు లేకపోతే ఇంకేం పని లేదు జూదం ఎట్లనో లేకుంటే క్యాసినో ఎట్లనో ఇక లేకుంటే మొత్తం తాగి తందనాలు ఆడి పత్తాలు ఆడి పోగొడతారు అనే స్థాయిలో కూడా ఇప్పటికీ కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు అది మీకు తెలుసు సరే ఇక వాళ్ళ లోతుల్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే నిజానికి ట్రేడింగ్లో మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ప్రతిసారి ఈ వీడియోలో కూడా చెప్పుకున్నాం 95% లాసే ఉన్నారు ఇది సెబీ చెప్పినటువంటిదే లాస్ట్ ఇయరే 60,000 కోట్లు లాస్ అయిపోయారు ఆప్షన్ ట్రేడింగ్లో ఓన్లీ నేను ఆప్షన్స్ గురించే మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఫ్యూచర్స్ కూడా అట్లే ఉంటుంది అనుకోండి అంటే కాస్త అది కొంచెం బెటర్ ఏమో కాకపోతే దాని క్యాపిటల్ చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది ఆప్షన్ ట్రేడింగే ఎందుకంటే తక్కువ క్యాపిటల్ నీకు 5,000 ఉన్నా చేయొచ్చు కాబట్టి చాలామంది ఈ ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చి నేను తక్కువ మార్చి ఎందుకంటే అందరూ కోటీశ్వర్లు ఉండరు లక్షాధికారులు ఉండరు తీసుకొచ్చి అక్కడ లక్షలు పెట్టడానికి కాబట్టి చిన్న దాంతోనే ట్రై చేస్తుంటారు అవి పోగొట్టుకుంటుంటారు ఎందుకంటే వానికి రికవరీ చేయడానికే మనీ ఉండదు కాబట్టి వచ్చినట్టు పోగొడతాడు మళ్ళీ ఎట్లో నానా తిప్పలు పెట్టి కొంచెం మనీ పోగేసి మళ్ళీ వస్తాడు అక్కడ మళ్ళీ ఒకటేసారి పోయింది అంటే గతంలో 20,000 పోయిందంటే ఇప్పుడు మళ్ళీ 20,000 తీసుకొస్తాడు ఆ 20,000 ఈ 20,000 డబల్ చేద్దాం అనుకుంటాడు ఉన్నాయి పోతాయి అట్లా చాలామంది లాస్ అవుతున్నారు ఆప్షన్ ట్రేడింగ్లో అందుకే నేను చాలామందిని చూసిన మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వ్యక్తిగతంగా నా అనుభవం కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిజానికి అందుకే నేను ప్రతిసారి ఎందుకు చెప్తా అంటే బయింగ్ వదిలేయండి బయింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక్కోసారి అమౌంట్ హ్యూజ్గా వస్తాయి సరే కొంతమంది టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్ ఉండొచ్చు అలాంటి వాళ్ళు మీకు పర్ఫెక్ట్ అయ్యారు ఒక నేను 4-5 ఆప్షన్ బయింగ్ చేయబట్టి నా క్లాసులు రావడం లేదు ఓన్లీ లాభాలే వస్తున్నాయంటే అది మీ ఇష్టం చేసుకోండి కానీ
నేను ఈ 95% వాళ్ళ కోసమే నేను వీడియోలు చేస్తున్నా. ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో 5% వాళ్ళకి అసలు నా వీడియోసే అవసరం లేదు. ఎందుకంటే నేను 95% వాళ్ళ కోసమే చేస్తున్నా. 5% ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ఈ వీడియోతోని అవసరమే లేదు, వాళ్ళు చూడకండి. ఎందుకంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు, మీరు చేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చిరు ఆప్షన్ బయింగ్ చేసి అంటే మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉంటారు, చాలా పర్ఫెక్ట్ అయి ఉంటారు, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎవరైతే లాస్ అవుతున్నారో 95% వాళ్ళ కోసమే ఈ హెడ్జింగ్ అనేది నాకు మంచిగా అనిపించింది. అనవసరంగా లాస్ కాకుండా చాలా ఎంత మార్కెట్ వోలటైల్ ఉన్నా కానీ హెడ్జింగ్లో పెద్ద లాస్ అయితే రావడం లేదు. ఎంత వోలటైల్, ఇగో ఇక్కడ చూడండి, ఇట్లా ఊగి 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 ఎక్కడ ఊగినా కానీ మినిమం లాస్తో బయటపడవచ్చు. ప్రాఫిట్ వస్తే కూడా వచ్చిన లాస్ కంటే కాస్త ఎక్కువనే వస్తుంది ప్రాఫిట్. ఖచ్చితంగా లాస్ కంటే ప్రాఫిటే ఒక 1% ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ రాదు. మనం ఓవర్ ట్రేడ్ చేయము. ఒకటే రోజు 10 ట్రేడ్లు 20 ట్రేడ్లు చేస్తే ఏమవుతుంది, ఒకసారి కొనమ్మితే మినిమం 50 రూపాయలు పోతాయి. నువ్వు 10 సార్లు చేసినావంటే 500 బ్రోకరేజే కట్టాల్సి వస్తుంది. ఒక 10 ట్రేడ్లు చేసినామంటే రోజు 500 బ్రోకరేజ్ కట్టాల్సి వస్తుంది. మీకు వచ్చేది అన్ని ట్రేడ్లు ఆ టెన్షన్లో చేసి చేసి వచ్చేటి 1500 2000 వస్తాయి. ఆ 1500 500 అట్టే పోతాయి. లాస్ట్కి మిగిలేదు మీకు 1000 రూపాయలు. మీకు ఓవరాల్గా 1 మంత్ అయినాక చూస్తే ఈ బ్రోకరేజ్ మీకు వచ్చిన లాభంలో దాదాపు 60% బ్రోకరేజ్కే అవుతుంది. ఒకవేళ మీరు ఫుల్ లాభాలలోనే ఉన్నారు అనుకుంటే. ఒకవేళ నష్టాలకు పోయారనుకోరి దీనికి బ్రోకరేజ్ అదనం మళ్ళీ ఇది కూడా పోతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా హెడ్జింగ్ అనేది మీకు చాలా మెంటల్ పీస్ ఇస్తుంది. ప్లస్ లాస్ ఒకవేళ అవుతున్నారు అంటే రికవర్ మీకు లాస్లను చాలా కంట్రోల్ చేస్తుంది. మీరు ఎక్కువ రోజులు స్టాక్ మార్కెట్లో ఉండవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ హెడ్జింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్ టెన్షన్ లేకుండా మీరు మార్కెట్ను అర్థం చేసుకుంటారు. అంటే మార్కెట్ ఎట్లా పోతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏ మూమెంట్లో ఎట్లా అవుతుంది, అసలు ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఎంత మళ్ళీ కరెక్షన్ అవుతుంది అనేది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటూ పోవచ్చు. దీనివల్ల మీరు ఇదే చేస్తూ పోతే ఖచ్చితంగా కొన్ని రోజులకు ఏమవుతుందంటే మీకు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. తర్వాత మీరు ఆప్షన్ బయింగ్ చిన్న చిన్న 1 లాట్ 2 లాట్తో చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ప్రీమియం ఎక్కడ వస్తుంది, ఎక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది, ఎక్కడ పోతుంది, మార్కెట్ ఎంతవరకు అవుతుంది, ఎక్కడ కరెక్షన్ అవుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. అది చేస్తూ చేస్తూ పోతే మీరు ఆ చార్ట్లను చూడండి, క్యాండిల్స్ని చూడండి, అదే చూసుకుంటూ కూర్చోండి అంతే. ఇక కానీ మీరు ట్రేడింగ్ చేయకుండా మనం ఆగలేం. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా హెడ్జింగ్ అనేది ఈజీ అవుతుంది. సరే, ఇంకా హెడ్జింగ్ ఎలా చేయాలి అనేది మన కొంచెం చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్తా. సింపుల్ అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది అంటే కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు హెడ్జింగ్లో. బ్యాంక్ నిఫ్టీలో ఏమైందంటే ఒక మార్కెట్ పెరుగుతూ 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 పోయింది. అంటే ఆల్రెడీ ఈరోజు మార్కెట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది, మరి ఫుల్ ట్రెండీ మూమెంట్ ఉంటే 1% 2% వస్తుంది. ఇక 2% అంటే చాలా అద్భుతము. మామూలుగా ఫుల్ ట్రెండీ ఉంటే 1% వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీలో దాదాపు 1% అంటే ఎంత, 500 పాయింట్లు వచ్చినట్టు. మరి బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్లు, 800 పాయింట్లు, 2000 పాయింట్లు అనేవి ఏదో పెద్ద న్యూస్ ఉంటే తప్ప అంత రాదు. మామూలుగా ఒక 500 పాయింట్లకు అటు ఇటు ఊగుతూ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. డైలీ మ్యాక్సిమం రేంజ్ అంత కూడా ఉండదు. మామూలుగా అయితే ఒక 200 300 పెరుగుతుంటుంది, 200 300 తగ్గుతుంటుంది, పెద్ద ఉండదు. సరే, ఒకవేళ మీకు ఆ రోజు ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఒక 500 పాయింట్లు పెరిగింది అనుకోండి. అంటే 500 పాయింట్లు పెరిగిందంటే ఖచ్చితంగా కరెక్షన్ వస్తుంది. ఎంత వస్తుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇట్లా ఇట్లా పోయింది ఏమవుతుంది, ఇట్లా వరకు వస్తుంది. అంటే ఒక 200-300 పాయింట్లు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ పోవచ్చు, పైకి పోవచ్చు. సరే, అంటే మీకు మార్కెట్ మూమెంటం మీద అవగాహన ఉంది. ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇంతవరకు పోయింది, ఆల్రెడీ మళ్ళీ కరెక్షన్ వచ్చింది. ఎంతవరకు వచ్చింది, ఒక 300 పాయింట్లు వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెరుగుతుంది అని మీరు అనుకున్నారు. అంటే మీరు పెరుగుతుంది అనుకోండి, మీరు పెరుగుతుంది అని అనుకుంటున్నారు, తగ్గుతుందని కాదు, పెరుగుతుంది అని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు కాల్ ఆప్షన్ తీసుకుంటారా, పుట్ ఆప్షన్ తీసుకుంటారా? ఏం తీసుకుంటారంటే పుట్ ఆప్షన్ను మనం తీసుకోవాలి. ఇది అంటే ఇక్కడికి వచ్చినాక తీసుకోండి. పుట్ ఆప్షన్ను ఏం చేస్తాం, ఈ పుట్ ఆప్షన్ను సింపుల్గా ఏం చేస్తామంటే, ఎందుకంటే మీకు పెరుగుతుంది అని ఉంది, మార్కెట్ తగ్గుతుందని లేదు. తగ్గితే పుట్ ఆప్షన్ తీసుకుంటే లాస్లో అవుతారు. అది కూడా ఇట్లా కరెక్షన్ అయినాక తీసుకోండి. ఏం చేస్తారంటే సింపుల్, ఇప్పుడు ఇంకా ఎక్స్పైరీకి ఒక 5 డేస్ ఉందనుకోండి. అంటే ఈ ఎక్స్పైరీని బట్టి కూడా మీరు ఇది చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఒక 5 డేస్ ఎక్స్పైరీ ఉంటే ఎట్లా తీసుకోవాలనేది, ఒక ప్రీమియం ఒక 500 ఉన్నది తీసుకోండి. అంటే ఒక 500 ప్రీమియం ఉన్నది ఒక ఆప్షను పుట్ ఆప్షన్ తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని సెల్ చేస్తారు.
ప్రీమియం 500 ఉన్నదాన్ని సెల్ చేయండి. ఒక దీంట్లో సగం ఉన్నటువంటిది ఒక 250 అంటే ఇది కాస్త అటు ఇటు ఉండొచ్చు. 490 ఉన్నది తీసుకోవచ్చు, ఇది 510 ఉన్నది తీసుకోవచ్చు. కొంచెం దాంట్లో అడ్జస్ట్మెంట్ మనకు కరెక్ట్ 500 ప్రీమియం అంటే దొరకదు కదా, కాస్త అటు ఇటు ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక 250 ఉన్నది దీన్ని బై చేయండి. ఈ రెండు ఫస్ట్ బై చేయండి, తర్వాత సెల్ చేయండి. అట్లా చేస్తేనే మీకు తక్కువ దాంతో వస్తుంది. మామూలుగా బ్రోకరేజ్ వాళ్ళు ఇస్తుంటారు, మామూలుగా ఈ జెరోదా వాళ్ళు అయితే ఇస్తుంటారు. ఒకటేసారి బాస్కెట్ ఆర్డర్ పెట్టి దీన్ని ఒకటి బై ఇది సెల్ రెండు ఒకటేసారి పెట్టి రెండు ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు తెలిసి ఒక 30,000 to 35,000 రూపీ అంతే, ఇంతకంటే ఎక్కువలా కాదు. ఇంత లోపలనే మీరు ఒక లాటు ఎడ్జింగ్ చేయొచ్చు, ఒక లాట్ తోటి ఎడ్జింగ్ అయితే చేయొచ్చు. ఒకటి ఫస్ట్ బై చేయాలి, నెక్స్ట్ సెల్ చేయాలి. మనం ఆ బాస్కెట్ టెట్ట కూడా ఫస్ట్ బై ఆప్షన్ ఎన్నుకోవాలి, తర్వాత సెల్ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకొని ఈ చేస్తే 30,000 to 35,000 ఒక 5 days ఉంటే, ఒకవేళ మీకు ఎక్స్పైరీ రోజు అయితే ఇది అంతా కూడా ఉండదు, 20-25 వేలలోనే దొరుకుతుంది. కాకపోతే ఎక్స్పైరీ రోజు కాస్త చూసి చేసుకోవాలి, ఎందుకంటే ఆ రోజు చాలా మార్కెట్ అటు ఇటు ఊగుతుంటుంది కాబట్టి కొంచెం చూసి చేసుకోవాలి. అప్పుడు ఇంత తీసుకోవద్దు, తక్కువ తీసుకోవాలి. సరే, అది కూడా మనం రాంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఎక్స్పైరీ రోజు వద్దు, కాస్త లాంగ్ ఉన్నదే తీసుకోండి. ఒక 500ది 250ది ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి. అంటే పెరుగుతుంది అనుకుంటేనేమో పుట్ ఆప్షన్ బై చేస్తాం, తగ్గుతుంది అనుకుంటే ఏం చేస్తాం, కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్లో లాభం వస్తుంది. ఈ 250ది సరే ఒక 5 days ఉంది కదా, మార్కెటు మీరు అనుకున్నట్టే ఆ రోజు ఈడి వరకు అయింది. ఒకవేళ మీకు అనుకున్నంత లాభం వచ్చిందంటే తీసేయండి, లేదు రాలేదు ఇంకా పెరుగుతుందనే మీరు అనుకుంటే దీన్ని అట్లే హోల్డ్ చేసుకోండి, నెక్స్ట్ డేకి హోల్డ్ చేసుకోండి. ఏమవుతుంది అంటే సెల్లింగ్లో ప్రీమియం డికే అవుతుంది కదా, మనం అనుకున్న మూమెంట్లో ఇది పోతే ఏమవుతుంది అంటే ఈ 500ది కాస్త 300కి వస్తుంది అనుకోండి, అంటే దాదాపు 200 పాయింట్స్ మనకు వచ్చింది. 200 పాయింట్స్. ఈ 250ది కూడా తగ్గుతుంది. ఇక్కడ ఇది 150కే వస్తుంది, ఎందుకంటే ఇంకా 4 days ఉంది కాబట్టి ఈ తగ్గేది అంత తగ్గదు. ఎందుకంటే జీరోనే కదా, ఎంతవరకు అయినా లాస్ట్కి జీరోనే కాబట్టి ఇది అంతవరకు తగ్గదు. ఇదేమైంది, ఒక 100 పాయింట్స్ లాస్ అయింది. ఈ 200లోకి వెళ్ళి 100 తీసేస్తే మనకు ఓవరాల్గా వచ్చేది 100 పాయింట్స్ లాభం వస్తుంది. అంటే ఒక్క లాట్ కొంటే మీకు 1,500 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇట్లా ఒకవేళ ఇదే రేంజ్లో అయితే, లేదు మన దరిద్రానికి ఏమైంది, ఇక్కడ కొట్టడం ఇంకా పడుతుంది మార్కెట్ పడితే ఏమవుతుందంటే ఈ 500ది పెరుగుకుంటూ పోతుంది, మనకి ఇక్కడ లాస్ వస్తుంది. కానీ లాస్ను ఈ 250ది కూడా పెరుగుతుంది కదా, ఇది కాస్త కవర్ చేస్తుంది. అది ఎంత ఎగిరినా మళ్ళీ ప్రీమియం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మనకు పెద్ద లాస్ అయితే కనిపించదు. ఇక మన దరిద్రానికి మొత్తం అటువైపే పోతుంది అన్నప్పుడు ఎగ్జిట్ కావడం, తక్కువ లాస్ తోటి బయటపడవచ్చు, టెన్షన్ అయితే ఉండదు. ఒకవేళ ఇది ఇంతవరకు అయింది మళ్ళీ పడాల్సిందే కదా, ఇక్కడ ఇంకోటి వేసుకుందాం, మళ్ళీ ప్రాబ్లం ఏముండదు మనకు, ఈజీగా మనం లాస్ అనేది రికవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ రోజు పెరుగుకుంటూనే పోదు, రోజు పడుకుంటూనే పోదు. సరే ఇప్పుడు ఏదో అవుతుంది 12 రోజులు 13 రోజుల నుంచి మార్కెట్ డైలీ పెరుగుతుంది అంటున్నారు. అది చాలా రేరెస్ట్ కండిషన్స్. అలాంటి టైంలో కూడా నేను చెప్తున్నా కదా, ఇలాంటి టైంలో నేను ఇప్పుడు కాల్ ఆప్షన్నే తీసుకుంటున్నా, అయినప్పటికీ నాకు పెద్ద లాస్ అయితే కనిపిస్తలేదు. నేను ప్రతిరోజు లాభాలలోకి వస్తున్నా, సరే నాకు అనుకున్నంత లాభం రాక నేను దాన్ని ఎగ్జిట్ కావట్లేదు. కానీ నాకు స్టిల్ ఇప్పుడు మార్కెట్ ఇంతగానం పెరుగుతున్నా కానీ నాకైతే లాస్ అయితే రావడం లేదు హెడ్జింగ్లో. అంటే ఒకవేళ నేను నిజంగానే ఇదే బయింగ్ చేసుకుంటూ ఆప్షన్ బయింగ్ చేసుకుంటూ పోతే రోజు నాకు కనీసం మినిమం ఎగురుకుంటూ పోతున్నాయి. కానీ హెడ్జింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు లాస్లు అనేవి కనిపిస్తలేదు, మార్కెట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నా. అదే మీకు కూడా అట్లే ఉండొచ్చు. అందుకనే హెడ్జింగ్ అనేది సింపుల్. ఇట్లా మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్లో హెడ్జింగ్ చేయొచ్చు, తగ్గుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ తీసుకొని సేమ్ ఇక అది ఎంత కరిగిపోతూ ఉంటే మనకు అంత లాభం అనేది కనిపిస్తుంటుంది, పెద్ద లాస్ అయితే రాదు. మ్యాక్సిమం ఒక 70 to 80% వరకు హెడ్జింగ్లో లాభాలు చూడొచ్చు. కొన్ని రోజులలో నష్టాలు వస్తాయి, వచ్చినా కానీ చాలా తక్కువ ఉంటుంది. కానీ అట్లని ఏడబడితే ఆడ హెడ్జింగ్ చేయదు, మార్కెట్ మీద అవగాహన ఉండాలి, అది పెరుగుతుందా తగ్గుతుందా. ఆల్రెడీ ఫుల్ గ్యాప్ అప్ అయింది, ఇంకో 200-300 పాయింట్లు పెరిగిందంటే ఖచ్చితంగా కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ అప్పుడు మనం ఎంట్రీ చేస్తాము, ఈజీగా తీసుకుంటాం. అంటే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇది ఇంత తిప్పలు పడే బదులు అదేదో సెల్లింగ్ చేస్తే అయిపోతుంది కదా అని. అంటే సెల్లింగ్ కూడా చేయొచ్చు, కానీ సెల్లింగ్కి ఏమవుతుంది, మనకు క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. మనం ఒక లాట్ తీసుకొని అమ్మాలంటే మనకు 1 lakh అటు ఇటు 1 lakhల అటు ఇటు కావాల్సి వస్తుంది ఒక్క లాట్ సెల్ చేయాలంటే.
అంతేకాకుండా మనం ఏం చేస్తాం, సెల్లింగ్లో ఒకవేళ ఇక్కడ ఎంట్రీ పెట్టామనుకోండి, ఒక 300 దగ్గర ఎంట్రీ పెట్టాం, ఇది నిఫ్టీది చార్టు, ఈ నిఫ్టీ కాల్ ఆప్షన్. సరే, ఈ నిఫ్టీ కాల్ ఆప్షన్లో ఒక 300 దగ్గర మనం పెట్టామంటే ఇక్కడ మనం ఒక 10 పాయింట్లో 20 పాయింట్లో స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. ఈ స్పైక్లలో ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మనం ఎంట్రీ మిస్ అయిపోతుంది. మళ్ళీ మనం తీసుకోవాలంటే ఆల్రెడీ లాస్లో ఉన్నాం కాబట్టి చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్పైక్స్ కూడా సడన్గా వచ్చిపోతుంటాయి. ఇట్లా ఈ సడన్ స్పైక్స్ మనం క్యాచ్ చేయడం అనేది కష్టమవుతుంది. ఒకవేళ అట్లా క్యాచ్ చేయగలుగుతామంటే చేయొచ్చు. మీకు దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది అనుకుంటే సెల్లింగ్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే తక్కువ క్యాపిటల్ ఎవరు లక్షలు పెట్టుకొని రారు. ఇదే ₹1,00,000 ఉంటే మనము ఈ హెడ్జింగ్లో 2-3 లాట్లు తీసుకోవచ్చు, 3 లాట్లు తీసుకోవచ్చు ఈజీగా, 3 లాట్స్. అంటే మనకు ఈ స్టాప్ లాస్లు పెట్టే బాధ పోతుంది, మనకు మార్కెట్ ఎటువైపు పోతుంది అనే అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా హెడ్జింగ్ అనేది చాలా బెటర్ వే. మీకు టెన్షన్ ఉండదు, ఎక్కువ లాభాలు రావు, ఎక్కువ నష్టాలు రావు. మీరు మినిమం ప్రాఫిట్ తీసుకుంటూ పోవచ్చు. ఓవరాల్గా మీరు హెడ్జింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మంత్ ఎండింగ్లో చూసుకోండి, మీకు రూపాయి పోగేసి ₹1000 అవుతాయి కదా, అట్లా ఇది కూడా హెడ్జింగ్లో కొంచెం లాభాలలో వేసుకొని మంత్ ఎండింగ్లో చూస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువ లాభాలే కనిపిస్తాయి, కానీ తక్కువ లాభాలు అయితే కనిపించవు. అదే బయింగ్ చేసి చూడండి, ఓ రోజు మీకు ఫుల్ రావచ్చు, నెక్స్ట్ డేనే మొత్తం పోతాయి. ఓవరాల్గా అటు ఇటు చూస్తే బ్రోకరేజ్లు అనివాంగా హెడ్జింగ్లో వచ్చిన లాభం కూడా మీకు బయింగ్లో రాదు. నేను చెప్తున్నా 95% వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు 5% వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడకండి, అవసరం లేదు మీరు. ఎందుకంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇవి చిన్నవి ఎవరికైతే నేర్చుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నా. కాబట్టి ఈ హెడ్జింగ్ చేయడం వల్ల మీకు ఓవరాల్గా మంత్లో లాభాలలోనే ఉంటారు, నష్టాలలో అయితే ఉండరు. బ్రోకరేజ్ తగ్గుతుంది, మీకు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది, చాలా కూల్గా హాయిగా కూర్చొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అంతే సింపుల్. పెరుగుతుంది అనుకుంటే పుట్టుని హెడ్జింగ్ చేసి పడేయాలి, పడిపోతుంది అంటే కాల్ను హెడ్జింగ్ చేసి పడేసేయాలి. చేస్తే మనం ఈజీగా సెల్లింగ్లో వచ్చేటువంటిది మనకు లాభం అనేది కనిపిస్తుంది. ఈ డబల్ అంటే ప్రీమియం అనేది ఎక్కడన్నా చూడండి, మనం బై చేసేదానికంటే సెల్ చేసేది డబల్ అయి ఉండాలి. మనం ₹10ది బై చేస్తున్నామంటే ₹20ది సెల్ చేయాలి, చేస్తేనే మనం హెడ్జింగ్లో లాభం వస్తుంది. అట్లా కాకుండా మీరు అటు ఇటు చేసుకుంటే అసలు తక్కువ ఉంటుంది. నేను ఇంకా దీన్ని డీటెయిల్గా ఇంకా చేస్తాను. నేను ఒక స్క్రీన్ తీసుకొని దాంట్లో ఎలా హెడ్జింగ్ చేయాలి ఏంటి అనేది ఇంకా ఒక డైరెక్ట్ ఆ బ్రోకరేజ్ యాప్ ఓపెన్ చేసి ఆ చార్ట్లను చూపిస్తూ నేను చెప్పే ప్రయత్నమే చేస్తా. అంటే ఇది హెడ్జింగ్ అనేది. హెడ్జింగ్ను నేను ఎక్కువ ఎందుకు పుష్ చేస్తున్నా అంటే చాలామంది లాస్లో ఉంటారు కాబట్టి ఆ లాసులు కవర్ చేసుకోనికే ఇది మంచి మార్గం అని నాకు అనిపించి చెప్తున్నా. కాబట్టి ఇంకా దీంట్లో మీద ఇంకా వీడియోలు చేద్దాం, ఇంకా డీటెయిల్గా నేను వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ ప్రదీప్ రెడ్డి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ.